లైఫ్లో ఫోటోగ్రాఫర్ అవుదాం అనుకుంటున్నారా? సో ఫోటోగ్రఫీ యాజ్ ఎ కెరియర్ చూస్ చేసుకుందాం అనుకుంటున్నారా? సో ఫోటోగ్రఫీ ఎలా ఉంది, ఉంటుంది అండ్ ఉండబోతుంది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. లైఫ్లో ఏం చేయాలో తెలియక ఫోటోగ్రఫీ చూస్ చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళకి కూడా మంచి సజెషన్ అయితే నేను ఇవ్వబోతున్నాను, మంచి టిప్స్ కూడా చెప్పబోతున్నాను ఫోటోగ్రఫీ గురించి. సో వీడియో స్టే ట్యూన్ ఉండండి, లైన్లో వెయిట్ చేయండి. సో దానికంటే ముందు ఇప్పుడిప్పుడే డిగ్రీ కంప్లీట్ చేసి లేదా ఏదైనా ఎడ్యుకేషన్ చేసేసి ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ వద్దాం అనుకున్న వాళ్ళకి అసలు ఫోటోగ్రఫీ లైఫ్ ఎలా ఉండబోతుంది, మీకు ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో లెట్స్ బిగిన్ ద వీడియో. ఫోటోగ్రఫీ యాజ్ అ కెరియర్. I love the chase and the hunt, and I set the pace when I'm running. I always take what I want, and I always give it 100. Don't need a bank, no I'm funded. Play the game like it's nothing. I'm always thankful for something. Don't take for granted, stay humble. Now wake up! Alright, hello guys, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వీఆర్ ఎవ్రీవేర్ యూట్యూబ్ ఛానల్. అండ్ నేను మీ వీఆర్ విష్ణు రెడ్డి. నాకు ఒక హెల్ప్ చేయాలా? మీరు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కదా, అంత మంచి ఇన్ఫర్మేషన్కి మీరు ఏం చేయగలుగుతారు? ఒక మంచి లైక్ వేసుకోండి. నా కింద వీడియో కింద ఇక్కడ ఒక చిన్న లైక్ బటన్ ఉంటుంది, లైక్ బటన్ నొక్కేసేయండి. ఇంకా నచ్చిందంటే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే వద్దు. ఓకేనా? మై సబ్స్క్రిప్షన్ ఈజ్ ఫ్రీ. నెట్ఫ్లిక్స్ లాగా 300-400 అయితే కాదు. సో ఫస్ట్ మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు, ఇలా ఈడేంట్రా బైక్ వేసుకొని నడుపుకుంటూ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఒక డౌట్ రావచ్చు. సో దీనివల్ల ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే, ఎప్పుడైతే ఒక పని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు అబద్ధాలు చెప్పలేము, ఓన్లీ నిజాలు మాత్రమే మాట్లాడగలుగుతాము. సో ఇప్పుడు నేను ఏవైతే చెప్తున్నానో ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్, ట్రస్ట్ మీ, ఫుల్ ఆన్ క్లారిటీగా నిజాలే చెప్తున్నాను. సో ఫోటోగ్రఫీ యాజ్ అ కెరియర్, సో కొన్ని పాయింట్స్ రాసి పెట్టుకున్నాను అనమాట. సో ఫోటోగ్రఫీ ఒక కెరియర్ చూస్ చేసుకోవాలి అంటే మేము ఏం చదవాలా అని మీరు ఒక క్వశ్చన్ అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ పేరెంట్స్కి కానీ లేదా ఫోటోగ్రఫీ చేద్దాం అనుకున్న మనిషికి కానీ ఫస్ట్ క్వశ్చన్ నేనేం చదువుకోవాలా? సో బేసిక్గా మీరు ఎడ్యుకేషన్ లాంటిదంటూ ఏముండదు స్పెసిఫిక్గా, బట్ ఫోటోగ్రఫీ అనేది మీరు నేర్చుకోగలుగుతారనమాట. ఫోటోగ్రఫీ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ దగ్గర అసలు కెమెరా అంటే ఏంటి, తర్వాత ఇలా హ్యాండిల్ చేయాలి, యాంగిల్స్ ఏంటి, తర్వాత లైక్ వాట్ ఈజ్ నెససరీ సెట్టింగ్స్, లేదంటే ఇంకా చాలా థింగ్స్ ఉంటాయి. బట్ దానికి స్పెసిఫిక్గా ఎడ్యుకేషన్ అయితే మీరు 10th చేసిన తర్వాత డిగ్రీ అయితే చేసుకోండి. డిగ్రీ వరకు సర్టిఫికేట్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. సో బేసిక్గా ఒక ఫుల్ క్లారిటీ ఇవ్వాలంటే మీరు డిగ్రీ వరకు చదువుకోండి. ఆ తర్వాత లైక్ పై చదువులు అని ఏవో అంటారు కదా, వాటికి ఖర్చు పెట్టే మనీ ఏదో ఎక్విప్మెంట్కి ఖర్చు పెట్టండి. సో ఎక్విప్మెంట్ ఏంటి, ఎంత అవుతుంది, అవన్నీ ముందు చెప్తాను. స్టడీస్ తర్వాత ఏంటి, మీరు ఫోటోగ్రఫీ లోపలికి ఎలా ఎంటర్ అవ్వాలి. సో మీ కెరియర్ చాయిస్లో కొన్ని థింగ్స్ ఉంటాయి. లైక్ ఫోటోగ్రఫీలో ఫస్ట్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు. సో కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అంటారు, ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ. అందరికీ నేచర్ అంటే చాలా ఇష్టం. సో నేచర్ ఫోటోగ్రఫీ ఉంటుంది ఒకటి. సెకండ్ థింగ్ వచ్చేసి ఫోటోగ్రఫీ విచ్ ఇంక్లూడ్స్ ఇన్ సినిమాస్. సో మూవీ తీయాలన్నా కానీ లేదంటే షార్ట్ ఫిల్మ్ తీయాలన్నా కానీ అది కూడా ఫోటోగ్రఫీ కిందకే వస్తుంది. ఇంకొకటి థర్డ్ థింగ్, ఈవెంట్స్ చేసేవాళ్ళు, లైక్ పెళ్ళిళ్ళు కానీ, లైక్ మ్యారేజెస్, బర్త్డేస్, లేదంటే ఏదైనా ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఇండియన్ ఫంక్షన్స్, అలా ఆ ఈవెంట్స్ చేసే వాళ్ళకి కూడా ఒక కైండ్ ఆఫ్ ఫోటోగ్రఫీ అనమాట. సో అందులో మళ్ళీ డిఫరెన్స్ ఉంటాయి అనమాట. ట్రెడిషనల్ ఫోటోగ్రఫీ, క్యాండిడ్ వీడియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ, బొచ్చడు ఉంటాయి అవన్నీ. సో ఇవన్నీ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కెమెరా అండ్ స్క్రీన్, సోషల్ మీడియా ఇంక్లూడ్ ఉన్న ఏదైతే ఉందో అదంతా ఫోటోగ్రఫీ కిందకే వస్తుంది. సో ఇందులో మీరు ఒకటి చూస్ చేసుకోవాలి, మీ ప్యాషన్ ఏంటి. సో ఇప్పుడిప్పుడే మీరు వస్తున్నారు, లైక్ ఇంటర్ కంప్లీట్ చేసుకొని లేదంటే డిగ్రీ చేసేసి ఇప్పుడిప్పుడే ఫోటోగ్రఫీ అండ్ ఇంట్రెస్ట్ వచ్చే వాళ్ళకి చెప్తున్నా, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది, లైఫ్లో ఏం చూద్దాం అనుకుంటున్నారు, ఏం చూపిద్దాం అనుకుంటున్నారు. సో దాన్ని బేస్ చేసుకొని మీరు మీ డెసిషన్ తీసుకోండి. రే ముఖం చూపించి మాట్లాడరా అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉండుంటారు. సరే, నెక్స్ట్ అక్కడికే వస్తున్నాం. 2 నిమిషాలు ఆగండి, మంచి ప్లేస్ చూసుకొని ఆగేసి మీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడతాం. సో మంచి ప్లేస్కి అయితే వచ్చాము. ఇదిగో నా బైక్ అంటే నాకు చాలా ఇష్టం. సో బైక్ పైన చాలా ప్లేసెస్ ట్రావెల్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకే, మెయిన్ పాయింట్ వస్తే నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమేమి అవ్వచ్చు. ఓకేనా? ఫస్ట్ మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ నేను ఏం చేస్తానంటే, ఫోటోగ్రఫీలోనే చాలా థింగ్స్ ఉంటాయి. నేను ఫోటోగ్రఫీ చేస్తాను, తర్వాత వీడియోగ్రఫీ చేస్తాను, సినిమాటోగ్రఫీ ఇంక్లూడింగ్ వీడియోలోనే ఉంటుంది సినిమాటోగ్రఫీ. ఆ తర్వాత 4th థింగ్ వచ్చేసి
డ్రోన్ ఆపరేటింగ్ కూడా చేస్తాను. సో నాకు కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటి ఫస్ట్ థింగ్ బేసిక్గా కెమెరా చూపిస్తాను. కెమెరా కూడా తీసుకొచ్చాను, డ్రోన్ కూడా తీసుకొచ్చాను. కెమెరా ఒకటి కావాలి, ప్లస్ కెమెరా ఒకటి కొంటే సరిపోదండి, కెమెరాకి తగ్గట్టు లెన్సెస్ కావాలన్నమాట. అసలు ఆ పెద్ద పంచాయతీ ఉంటుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ లెన్సెస్ తీసుకోవాలన్నమాట. లైక్ క్లోజ్అప్ షాట్స్కి కానీ, వైడ్ షాట్స్కి కానీ, సినిమాటిక్ షాట్స్కి కానీ, ప్రైమ్ లెన్స్ అంటారు లేదా జూమ్ లెన్స్ అంటారు ట్రెడిషనల్ వాటికి. సో అవన్నీ చాలా థింగ్స్ ఉంటాయి. సో మీరు అవన్నీ రీసెర్చ్ చేసి మీకు చూస్ చేసుకోవాలి మీకు ఏ కైండ్ ఆఫ్ లెన్స్ కొనుక్కోవాలి అని చెప్పేసి. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే స్టార్ట్ విత్ ద బేసిక్ కెమెరా. ఒక చిన్న కెమెరా తీసుకొని, లేదంటే ఎవరైనా ఫోటోగ్రాఫర్స్ దగ్గర అసిస్టెంట్ లాగా వెళ్ళడం కానీ చేస్తే మీకు చాలా నేర్చుకోవచ్చు. లిటరల్లీ చెప్తున్నా, పని బాగా చేయించుకుంటారు కాబట్టి చాలా నేర్చుకునే అవకాశం మీకు ఉంటుంది. సో ఆ తర్వాత నేను ఇంకేమేమి చేస్తానంటే వీడియోగ్రఫీ చేస్తాను కదా. సో వీడియోగ్రఫీకి కూడా సపరేట్ లెన్స్ ఉంటుంది అండ్ బాడీ అయితే ఒకటే వాడుతున్నా, ప్లస్ దానికి ఇంకోటి గింబల్ కావాలన్నమాట. సో గింబల్స్ ప్రైస్ కూడా ఇంచుమించు $500,000 దాకా ఉంటుందన్నమాట. ఒక గింబల్ కొనుక్కోవాలి, దాంతో మీరు సినిమాటోగ్రఫీ కూడా చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత డ్రోన్. చాలామంది పెళ్ళిళ్ళు చేయడం కానీ, లేదంటే ఈవెంట్స్లో ఏదైనా వీడియోస్ చేయాలి, లేదంటే ఒక ప్రాంతానికి మీరు రీచ్ అవ్వలేరు, సో నీళ్ళలో మీరు రీచ్ అవ్వలేరు, సో అక్కడికి మీరు డ్రోన్ పంపించి వీడియోస్ తీసుకోవచ్చు. వీడియోస్ తీసుకోవడానికి అలాంటి వాటికి డ్రోన్ అయితే యూజ్ అవుతుంది. సో ఫోటోగ్రఫీ ఒకటే చేస్తాము అంటే ఫోటోగ్రఫీ ఒకటే చేస్తాము, వీడియోగ్రఫీ కూడా చేస్తాము అంటారు, కానీ దానికంటే మించిన ఒక హెడేక్ ఉంటుందన్నమాట. అది ఏంటంటే మీకు కావాల్సింది ఒక పీసీ కావాలి, మంచి హై పవర్ ఉన్న ఒక పర్ఫార్మెన్స్ పీసీ కానీ ఒక సిస్టమ్ కానీ ఖచ్చితంగా మీకు ఉండాలి. ఎందుకంటే ఎడిటింగ్స్ కూడా ఇప్పుడు ఈ మధ్యలో ఎలా చూస్తున్నారంటే ఏ ఈవెంట్స్ మీరు చేస్తున్నా కూడా ఎడిటింగ్ కూడా మీరే చేయగలుగుతున్నారా లేదా బయట ఇస్తున్నారా అని కూడా చూస్తున్నారు. సో బెస్ట్ ఏంటంటే ఒక పీసీ తీసుకొని ఎడిటింగ్ కూడా మెల్లగా నేర్చుకోండి. సో సమ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి అనమాట. పీసీ ఒక ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ. పీసీ తర్వాత ఇంకొక ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే సాఫ్ట్వేర్స్ లైక్ అడోబీ ప్రీమియర్ ప్రో ఉంటుంది, అడోబీ ఫోటోషాప్ ఉంటుంది, లేదంటే ఫిల్మోరా ఉంటుంది. ఇలా కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో సాఫ్ట్వేర్స్ కూడా మీరు ఖచ్చితంగా పర్చేస్ చేయాల్సి ఉంటుంది, లేదా మంత్లీ రెంటల్ కూడా చేసుకోవచ్చు. మంత్లీ అడోబీ వచ్చేసి మీకు ఒక $800 per person ఉంటుంది. ఒక 2-3 మెంబర్స్ ఆఫ్ గ్రూప్ పీపుల్ మీరు తీసుకున్నారంటే $800 per month మీకు సబ్స్క్రిప్షన్ ఉంటుంది అనమాట. అందులో మీకు ఈ సాఫ్ట్వేర్స్ అన్నీ కవర్ అవుతాయి. ఓకే, సో నా వరకు వస్తే నేను ఇప్పటివరకు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాను, లైక్ ఫోటోగ్రఫీ నేను స్టార్ట్ చేసింది కూడా ఒక 1 year అవుతుంది అనమాట. సో 1 yearలో నేను ఎంత ఇన్వెస్ట్ చేశాను అంటే $6.7 lakhs. 6.7 lakhsలో చాలా ఎక్విప్మెంట్ అయితే తీసుకున్నాను. కెమెరా, 3 lenses, ఒకటి గింబల్, డ్రోన్ అండ్ లైట్స్ ఉంటాయి, లైట్ ఎక్విప్మెంట్ అండ్ పీసీ ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్స్. సో ఇవన్నీ థింగ్స్ నేను తీసుకున్నాను కాబట్టి నాకు అంత అమౌంట్ పడింది. బట్ స్లోగా స్టార్ట్ చేయాలంటే మీరు 1 lakh ఉన్నా కూడా యూ కెన్ స్టార్ట్ విత్ దిస్ ఫోటోగ్రఫీ కెరియర్. ఓకే, సో మీకు ఇప్పుడు ఏం చూపించాలంటే ఇదే నా డ్రోన్. సో ఇలా ఉంటుందన్నమాట సెటప్. నా ఫేస్ ఇంక్లూడ్ చేయండి. సో ఈ సెటప్తో ఇప్పుడు నేను షూట్ చేశాను సినిమాటిక్స్. సో చూసారు కదా, అది కెమెరా పరిస్థితి. కెమెరా అండ్ లెన్స్, ఇలాంటివి ఇంకా చాలా లెన్సెస్ కావాలి మార్కెట్లో సర్వైవ్ అవ్వాలంటే, లేదంటే మీకంటే బెస్ట్ ఎక్విప్మెంట్ ఉన్నాడు కొట్టిపాడేస్తాడు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి డ్రోన్. సో డ్రోన్ కథ ఏమిటి? ఓకే, సో ఇలా ఒక సపరేట్ ఫోన్ కూడా మెయింటైన్ చేస్తాను అనమాట. నాట్ జస్ట్ ఈ ఫోన్ ఒక్కటే కాదు, ఎందుకంటే పర్సనల్ ఫోన్ వేరే ఉండాలి అండ్ డేటా సేవ్ చేసుకోవడానికి ఇంకొక మొబైల్ అయితే ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. చూసారు కదా, మంచి లొకేషన్ ఉంది. యాక్చువల్లీ లైటింగ్ నేను ఇంకా అడ్జస్ట్ చేయాలి. ఇంకా కెమెరా లెన్స్ క్లీన్గా లేదు, సో ఇగ్నోర్ చేయండి. మంచిగా బర్డ్స్ ఎగురుతున్నాయి. వావ్,
అక్కడ బర్డ్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్దామా? ఇటువంటి బర్డ్స్ ఎగిరేసి వస్తున్నాయి. నైస్ కదా. యాక్చువల్లీ ఇంకా హైట్ అన్లాక్ చేసుకొని తీసుకెళ్ళచ్చు అనమాట. మోడ్ యాప్ ఉంటుంది. మీరు ఇప్పుడు అంతా చేసే టైం లేదు అండ్ బ్యాటరీ కూడా ఎక్కువ లేదు. బట్ దిస్ ఈజ్ అ వ్యూ. నల్గొండ అనమాట ఇది. నల్గొండ దగ్గర అపర్ణ వెంచర్ నియర్ బై ఉన్నాను. That's how it's done. कहाँ से आप? कलकत्ता. गया हूँ मैं कलकत्ता. సో ఫోటోగ్రఫీ యాజ్ అ కెరియర్ ఎలా ఉంటుంది? సో మీరు ఫోటోగ్రఫీ కెరియర్ చూస్ చేసుకున్నారు, బాగానే ఉంది. ఎక్విప్మెంట్ అంతా కొన్నారు, ఇంకా బాగానే ఉంది, సూపర్. కానీ లైఫ్ ఎలా ఉండబోతుంది? సో టు బీ ఫ్రాంక్, అంత వర్స్ట్ అయితే కాదు. ఇట్స్ గుడ్. లైక్ మీకు మంచి స్కిల్ ఉంది అంటే, ఇవన్నిటికి మించి చెప్పడం మర్చిపోయి, ఇవన్నిటికి మించి స్కిల్ కావాలి. సో మీకు మంచి స్కిల్ ఉందంటే మీరు ఇచ్చి పడేయచ్చు ఫోటోగ్రఫీ కెరియర్లో. మీకు పర్ డే కూడా మీరు 5,000 to 10,000 కూడా సంపాదించుకునే డేస్ ఉన్నాయన్నమాట. సో మీరు క్యాండిడ్ తీస్తారా, ట్రెడిషనల్ తీస్తారా, లేదంటే లైక్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో బెస్ట్ క్లిక్స్ ఏమైనా క్యాప్చర్ చేశారంటే మీకు లక్షల్లో కూడా పే చేసే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో దట్స్ అప్ టు యూ. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని ఒక డిసైడ్ అవ్వండి లైఫ్లో. లైక్ ప్రొఫెషన్, ఫోటోగ్రఫీ ప్రొఫెషన్లో ఏది చేద్దాం అనుకుంటున్నారు, దాన్ని బట్టి మీకు చాలా మంచి పే అయితే వస్తుంది. సో ఈ వీడియో చేయడానికి నేను ఎందుకు కరెక్ట్ పర్సన్ చెప్తాను, మీరు వినండి. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఏం చేయాలో క్లారిటీ లేదు. సో 10th అయిపోయిన తర్వాత ఇంటర్ చేశాను, ఇంటర్ తర్వాత బీటెక్ చేశాను. సో బీటెక్ కూడా సిఎస్సి తీసుకొని సాఫ్ట్వేర్లోకి వెళ్దామన్న కాన్ఫిడెన్స్తోనే తీసుకున్నాను. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇప్పుడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. నేను ఆపకుండా కంటిన్యూస్ యాజ్ ఎ ప్రొఫెషన్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, ప్యాషనేట్గా ఫోటోగ్రఫీ చేస్తున్నా. సో 4 years నుంచి నేను ఐటీ ఎంప్లాయ్ అనమాట. సాఫ్ట్వేర్ హార్డ్కోర్ డెవలపర్ని, నేను ఫుల్ స్టాక్ డెవలపర్ని. సో అది చేసుకుంటూ నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ 4 సంవత్సరాలు చేస్తున్నా కాబట్టి ఈ వీడియో చేయడానికి నేను క్వాలిఫైడ్ పర్సన్ అని నా ఫీలింగ్. ఓకే, సో 4 years జాబ్ చేశాను. తర్వాత లాస్ట్ ఇయర్ నుంచి నేను ఫోటోగ్రఫీలో నుంచి స్టార్ట్ అయ్యాను. అది కాకుండా నేను ఆల్ ఓవర్ ఇండియా ఈ బైక్ పైన ట్రావెల్ చేశాను. 60% to 70% ఆఫ్ ఇండియా అయితే ఈ బైక్ పైన కవర్ చేశాను అనమాట నేను. సో ఐఎమ్ ప్రౌడ్ టు సే దిస్. ఓకే, ఓకే. సో ఇప్పుడు ఏ పేరెంట్స్ చూస్తున్నారో, లేకపోతే డైరెక్ట్గా ఫోటోగ్రఫర్ అవుదామన్న పర్సనే చూస్తున్నాడో, లేదంటే ఎవరైనా టైంపాస్ కోసం చూస్తున్నారో, ఇట్స్ అప్ టు యూ. బట్ మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నానని నా ఫీలింగ్. ఒక లైక్ అయితే వేసుకోండి. సో ఫోటోగ్రఫీతో వచ్చే ఛాలెంజెస్ ఇక్కడితో అయిపోలేదండి. అవలాగాడు ఇక్కడితో అయిపోలేదు. ఏంటి అంటే మ్యాటర్ ఇంకా ఉన్నాయి. లైక్ ఫస్ట్ థింగ్ అయితే చెప్పాను కదా, మీ కెమెరా ఎక్విప్మెంట్ జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే లైఫ్లో మీకు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే జాగ్రత్తగా వినండి. మీరు ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ చేసినా, లేదంటే ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేసుకున్నా ఒక ఏజ్ వరకే చేస్తారు, అవునా? ఆ ఏజ్ తర్వాత మీరు రిటైర్ అయిపోయిన తర్వాత మీకు పెన్షన్ రావడమో, లేదంటే ఏదైనా సేవింగ్స్ రావడం అలాంటివి ఉంటాయి. అవి మిగిల్చుకొని ఉంటారు. పెన్షన్ రూపంలో వస్తూనే ఉంటుంది, లేదంటే పిఎఫ్ ఉంటుంది మీకు, ప్రావిడెంట్ ఫండ్. సో వాటి వల్ల మీరు మిగతా చచ్చిపోయేదాకా బతకచ్చు హాయిగా. కానీ ఈ ఫోటోగ్రఫీ ప్రొఫెషన్లో ఎలా అంటే మీ బాడీలో ఓపిక ఉన్నంత కాలమే మీరు చేసుకొని పిచ్చగా సంపాదించేసుకొని తర్వాత ఏం చేయాలి? సేవింగ్స్ చేసుకొని ఏదైనా బిజినెస్ పెట్టుకొని ఆ బిజినెస్ని చూసుకోవాలి. అప్పుడే మీరు ఫ్యూచర్లో సర్వైవ్ అవ్వగలుగుతారు. 100% రాసిస్తున్నా. ఏదైనా బిజినెస్ మొదలుపెట్టి ఇప్పుడు వచ్చే ఫోటోగ్రఫీ నుంచి వచ్చే అమౌంట్ అంతా అందులో పెట్టుకుంటే తప్ప మీరు సర్వైవ్ అవ్వలేరు. సో అలా చాలా పాలిటిక్స్ కూడా నడుస్తూ ఉంటుంది, అది చూసుకోవాలి. ఇంకొక కాంప్లెక్సిటీ ఏంటంటే ఒక ఫోటోగ్రఫర్కి పిల్లనివ్వడం అంత ఈజీ కాదు. సో ఎప్పుడైనా పెళ్ళి చేసుకోవాలంటే లవ్ మ్యారేజ్ చేసుకోండి, లేదంటే లక్కీగా దొరికితే అర్థం చేసుకున్న పిల్లం వస్తే హ్యాపీయే. లేదంటే మీకు ఫోటోగ్రాఫర్కి పెళ్ళి అంటే ఆలోచిస్తారనమాట. ఏ తల్లిదండ్రులైనా పెళ్లి కూతురు వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆలోచిస్తారు. సో ఇవన్నీ చెప్పాను. సో ఇవన్నింటినీ బేస్ చేసుకొని మీరైతే డిసైడ్ అవ్వండి, ఫోటోగ్రఫీ యాజ్ యువర్ కెరియర్ మీకు లైఫ్లో ఉపయోగపడుతుందా లేదా అని నా వీడియో త్రూ మీకు ఉపయోగం ఉందా లేదో నాకు చెప్పండి కమెంట్స్లో ఖచ్చితంగా.
సో అంతే అండి. మరి దిస్ ఈజ్ మై లైఫ్. ఐఎమ్ వీఆర్ ఎవ్రీవేర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండ్ దెన్ ఫోటోగ్రఫీ అండ్ దెన్ ఐఎమ్ ఆల్సో ఎ ట్రావెలర్. యా, ఇన్ని చేస్తున్నాను. ఇవన్నీ కాకుండా నేను ఇంకా షార్ట్ ఫిల్మ్స్ కూడా చేద్దామని ఒక ప్లాన్లో ఉన్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీఆర్ ఎవ్రీవేర్. దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ వీఆర్ ఎవ్రీవేర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. అంతవరకు వీఆర్ ఎవ్రీవేర్ అనే ఛానల్ని చూస్తూ విష్ణు రెడ్డి అనే పర్సన్ని ఆదరిస్తూ చూసుకోండి. మనం ఇంకా మరెన్నో వీడియోస్ చేద్దాము. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ యాజ్ అ కెరియర్ ఎలా ఉండబోతుంది అని చెప్పి ఒక క్లియర్ క్లారిటీ ఇవ్వబోతున్నాను. నెక్స్ట్ వీడియో అదే చేస్తున్నాను, ఎందుకంటే 4 years ఆఫ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లైఫ్ నాది. సో దాని గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. వీఆర్ ఎవ్రీవేర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.